హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయం గూర్చి చరిత్ర గూర్చి మనం తెలుసుకుందాము. నేను మా అత్తమ్మ ఇద్దరు కలిసి లేపాక్షి టూర్కు వచ్చాము. ఈ గుడి లేపాక్షి యొక్క విశేషాలు: జటాయువు ప్రదేశంలోనే చనిపోయింది. 2 సీతమ్మ తల్లి పాదం ఇక్కడే మోపింది. 3 గాలిలో వేలాడే స్తంభం ప్రభుత్వం యొక్క డబ్బులు నిధులు వృధా చేస్తున్నాడు అనే ఒక నెపం వలన ఈ లేపాక్షి ఆలయం వీరభద్రస్వామి ఆలయం నిర్మాణంలో ముఖ్యమైన వ్యక్తి విరూపన్నపై నిందలు పడినందుకు నిందలు భరించలేక తన కళ్ళనే పెరికి గోడకు వేశాడు. అది డాక్టర్లు కూడా నిజమైన రక్తపు మరకలని నిర్ధారించారు. 5 ప్రపంచంలోనే అతిపెద్ద శ్వేతవర్ణ నంది. 6 అన్నం వండి పెడతాను నాన్న అని వండే సమయానికే 7 తెలల నాగపాము నాగలింగం. ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగాన్ని తయారు చేశారు. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. మనకు కెమెరా అలో లేకపోయినా కష్టపడి తీయడం జరిగింది. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలోనికి మనం వెళుతూ ఉన్నాం. మనం చూసి తెలుసుకోవలసిన విషయాలు అన్నీ కూడా ఈ వీరభద్రస్వామి ఆలయంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. ఫ్రెండ్స్, ఈ లేపాక్షి టూర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన తర్వాత మన శిల్పకళా వారసత్వ సంపద కళ్ళు చెదిరే శిల్పకళను చూసి అక్కడ నిజంగా జరిగిన రామాయణ కాలం నాటి ఆనవాళ్లను చూసి ఆశ్చర్యపోవడం మనవంత అవుతుంది. ఈ అత్యద్భుతమైన శిల్పకళాఖండం లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయాన్ని శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించడం జరిగింది. శ్రీ కృష్ణదేవరాయలు కళలకు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఆయన కాలంలోనే అష్టదిగ్గజాలు అనే ఆస్థాన కవులు ఉండేవారు. వారు పరిపాలనా బాధ్యతలు కూడా పాలు పంచుకునేవారు. కృష్ణదేవరాయల కాలంలోనే వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు లాంటి నవరత్నాలు రాసులు పోసి అమ్మేవారట. అందుకే అతని పరిపాలనను స్వర్ణయుగం అని పేర్కొనడం జరిగింది. గాలిలో వేలాడుతూ ఉన్న స్తంభం సీతమ్మ తల్లి నిజమైన పాదముద్ర. మాయలు, మర్మాలు, రహస్యాలు నిండిన ఆలయం. ఈ ప్రదేశానికి అడుగు పెట్టితే చరిత్రే కాదు, చిత్రకళలు సుమారు 7,000 సంవత్సరాల కాలం నాటి ఎంతో సుందరమైన చిత్రకళ, జీవకళ ఉట్టిపడే మన పురాణాలను, సాహిత్యాలను తెలియచేసే శిల్పాలు. మన పూర్వీకులకు చిత్రకళపై, శిల్పకళపై, సాహిత్యంపై ఎంత మక్కువ ఉందో మనము తెలుసుకోవచ్చు. ఈ ఆలయంని నిర్మించిన ఇంజనీరింగ్ కళా చతురత, చాతుర్యం, రామాయణం కాలం నాటి సజీవ జీవకళ ఉట్టిపడే శిల్పకళా చాతుర్యం. ఈరోజు మన ప్రయాణం ఆ వీరభద్రుని సన్నిధికి. అదే లేపాక్షి దేవాలయం. హిందూపురికి అతి దగ్గరలో ఉంది ఈ లేపాక్షి దేవాలయం. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకుని వెళ్లే సమయములో జటాయువు అనే పక్షి రావణాసురునితో వీరోచితంగా పోరాడింది సీతమ్మ తల్లి కోసం. రాముడు ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి ఈ జటాయువు పక్షి ఒక రెక్క విరిగిపోయి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. ఇది రావణాసురుని చేతిలో ఓడిపోయింది. దాంతో ఎంతో కంగారు పడుతూ శ్రీరాముడు, ఏంటి ఇలా ఉన్నావు పక్షి, లే పక్షి, లే పక్షి అని 3 సార్లు అన్నాడు. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరుతో పిలవడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయల కాలం స్వర్ణయుగం అని. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల హయాంలో నిర్మించబడింది. శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు అయినటువంటి అచ్యుత దేవరాయల దగ్గరలో ఉన్న పెనుగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. ఆ అచ్యుత దేవరాయలు రాజ్యంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న లేదా అప్పాజీ అని కూడా పిలిచేవారు చేతుల మీదుగా నిర్మించబడింది ఈ లేపాక్షి
వీరభద్రస్వామి ఆలయం. అంటే ఈ కోశాధికారి విరూపన్న 1538వ సంవత్సరంలో ఈ ఆలయం ప్రారంభించడం జరిగింది. అంచనా మేరకు దగ్గర 480 సంవత్సరాలు కావస్తోంది ఈ ఆలయాన్ని నిర్మించి. అయితే ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద కొండ గుడి కింద ఒకే బండ 5 ఎకరాలు విస్తీర్ణంలో పైగా ఆ బండ తాబేలు ఆకారంలో ఉంది. అదే ఒక పెద్ద విశేషం. పైగా ఆ రోజుల్లో ఈ కొండ పైన రామలింగం, హనుమలింగం అని లింగాలు కూడా ఉన్నాయి. రాముడు ప్రతిష్ఠించిన లింగం రామలింగం అని, హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమలింగం అని ఈ లింగాలు ఈ ప్రదేశాన్ని, ఈ దేవాలయాన్ని నిర్మించక ముందే కొండపై ఉండేవట. ఈ దేవాలయము నిర్మించక ముందే 2 లింగాలు త్రేతాయుగం నుంచే ఈ కొండపైన ఉండేవట. ఈ రెండింటితో పాటు సీతమ్మ తల్లి పాదం, చోళరాజు ప్రతిష్ఠించిన శివలింగం ఇవన్నీ ఓపెన్ ప్లేస్లో ఈ కొండపైన ఉండేవట. ఇవన్నీ చూసిన విరూపన్న ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో అప్పటి రాజైన అచ్యుత దేవరాయల వద్దకు వెళ్ళి చెప్పగా ఆయన అలాగే అని దేవాలయాన్ని నిర్మించమని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నిధులు కూడా సమకూర్చాడు. ఈ దేవాలయ నిర్మాణం మొదలు అయింది. ఎటువంటి ఫౌండేషన్ లేకుండా బండ మీదనే ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఫౌండేషన్ అంటే మనము పునాది తీస్తాం కదా, ఏమైనా కట్టేటప్పుడు అది లేకుండానే బండ అయినందువలన నిర్మాణాన్ని అలాగే ఫౌండేషన్ లేకుండా నిర్మించడం జరిగింది. విరూపన్న ఈ బండ 5 ఎకరాలు ఉండగా గుడి కూడా 5 ఎకరాలు ఉంది. ఈ ప్రదేశాన్ని నాట్య మండపము లేదా డాన్సింగ్ హాల్ అని పిలుస్తారు. ఈ నాట్య మండపానికి పైకప్పున అద్భుతమైన పెయింటింగ్స్ వేసి ఉంచారు. అయితే వాటి కింద గుంతల లాంటి ప్రదేశాలు కూడా మనము చూడవచ్చు. ఆ గుంతలలో ఆకులు, కూరగాయలు దంచి న్యాచురల్ కలర్స్తో వేసిన పెయింటింగ్స్ ఇవి. వారికి కావలసినటువంటి కలర్స్, కూరగాయల్ని, ఆకుల్ని ఈ రోళ్లలో దంచి వచ్చిన ఆ రసంతో పైకప్పు పైన పెయింటింగ్స్ వేయడం జరిగింది. అక్కడ ఒక ప్లాట్ఫామ్ వేసుకొని పడుకొని ఈ పైకప్పుపై పెయింటింగ్స్ వేశారంట ఆ కాలంలోనే. ఆ పెయింటింగ్సే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి ఈ స్టోరీ కర్ణాటక గోకర్ణకు సంబంధించిన స్టోరీ. విఘ్నేశ్వరుడు మారు రూపంలో వచ్చి ఇక్కడ టిపిక్ చేశారు, బొమ్మల రూపంలో ప్రచురించి మనందరికీ తెలియచేయడం జరిగింది. ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే గోకర్ణకు వెళ్ళాల్సిందే. గొప్పగా శిల్పాలను చేశారు ఆనాటి శిల్పులు, కళాకారులు. ఇదే డాన్సింగ్ హాల్, నాట్య మండపం. ఈ నాట్య మండపంలో మనం అన్నీ గమనించవచ్చు. ఇది శతపత్ర కమలం, 100 పెటల్ లోటస్, 100 రేకుల తామర పుష్పం. పైకప్పు పైన ఎంతో నేర్పుగా కమలాన్ని చెక్కి ఉంచారు. స్వర్గంలోని రంభ, ఊర్వశి నాట్యాన్ని చూపిస్తూ ఉన్నారు. నాట్యం చేస్తూ ఉండగా నాట్యానికి అనుగుణంగా సూర్యుడు, దత్తాత్రేయుడు, తుంబురుడు, ఈ విధంగా గంధర్వులు కూడా వాద్యాలను వాయిస్తూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు కూడా ఈ రంభ నాట్యాన్ని చూస్తూ తిలకిస్తూ ఉన్నారు. స్వర్గసీమలో జరిగే ఈ రంభ నాట్యం, ఈ దృశ్యాన్ని ఇక్కడ ఈ మందిరంలో టిపిక్ చేసి ప్రచురించడం జరిగింది. మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. ఆనాటి శిల్పులు అనేక రకాలు అయిన ఆ ఆకృతులు, ఈ రూపాలను మనం చూసుకోవచ్చు. దీనిని డాన్సింగ్ హాల్ అని కూడా పిలుస్తారు. ఇది దేవాలయంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ అప్సరసలు అయినటువంటి రంభ, ఊర్వశి, మేనకలు, తిలోత్తమ వీళ్లకు కూడా డాన్స్ నేర్పిస్తూ ఉన్న ఈ డాన్స్ మాస్టారు భృంగీశ్వరుడు ఉండటం విశేషం. ప్రతిరోజు ప్రతి నిమిషం నృత్యం నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి రెస్ట్ తీసుకోవటానికి 2 కాళ్ళతో డ్యాన్స్ చేస్తారు అంట. ఒక కాలు రెస్ట్ తీసుకుంటూ ఉండగా
ముందుకు రాగా పైన సీలింగ్లో పార్వతీదేవిని పెళ్లి కూతురుగా తయారు చేయటానికి కొంతమంది చెలికత్తెలు మన సోఫాలో మేకప్ మ్యాన్ లేదా ఉమెన్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అలాంటి వారు చాలా చాలా రకాలైన హెయిర్ స్టైల్స్లో వారు వచ్చి ఇంకొక నిమిషం ఇక్కడ బార్డర్స్లో కనిపిస్తూ ఉన్న ఈ డిజైన్స్ అన్నీ కూడా ఆనాటి డిజైన్స్లోనే ఇప్పటి వాళ్ళు శారీస్ బార్డర్స్లో కూడా వాడటం జరుగుతుంది. దగ్గర 450 రకాల డిజైన్స్ వరకు ఈ హాల్లో మనం గమనించవచ్చు. ఈ డాన్సింగ్ హాల్లో అన్ని రకాలైనటువంటి డిజైన్స్ ఉన్నాయి. ఇప్పటి అన్ని ముగ్గులు వేసే రంగోలీలు వేసే అన్ని డిజైన్స్ కూడా ఈ డిజైన్స్ నుండే పుట్టాయని కూడా అంటారు. ఇంకొక పెయింటింగ్ బ్లాక్ టోపీ పెట్టుకున్న వాడే ఈ చిత్రంలో విరూపన్న, ఈ గుడి నిర్మించినటువంటి కోశాధికారి. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి వీరన్న, ఆయన ప్రక్కన ఉన్నటువంటి ఇద్దరు విరూపన్న కుమారులు, తెల్ల టోపీలు పెట్టుకున్న ఇద్దరు హంపన్న జక్కన్న అని ఈ గుడి నిర్మించిన శిల్పులు. ఈ డాన్సింగ్ హాలులో మొత్తం 70 స్తంభాలు ఉండగా ఈ ఒక్క స్తంభం తప్ప ఇదే ద మోస్ట్ ఫ్లయింగ్ పిల్లర్, గాల్లో వేలాడే స్తంభం. ఈ స్తంభం నేల మీద టచ్ కాలేదు, గమనించవచ్చు మనం. అంటే పైన మనకు అర్థం కాని ఏదో బలమైన లింక్ ఉండే ఉంటుంది. ఈ స్తంభాన్ని టెస్ట్ చేయాలి అని ఇద్దరు బ్రిటిషు శాస్త్రవేత్తలు 1902వ సంవత్సరంలో ఇక్కడకు వచ్చి ఈ స్తంభాన్ని రాళ్లతో కొట్టి ఇది ఎలాగైనా భూమి మీద పడేలాగా చేయాలి అని శతవిధాలా ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే బలవంతంగా అధునాతన యంత్రాలు ఉపయోగించి కొంచెం జరిపారు అని ఆ సమయంలో ఒక మూల కొంచెం కిందికి జారినట్లు గుర్తించవచ్చు. ఆ సమయంలో మిగిలిన అన్ని స్తంభాలు కదలడం గమనించిన బ్రిటిష్ అధికారులు వారి ప్రయత్నాలు విరమించుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే స్తంభాలు కొంచెం జరగడం చూడవచ్చు. ఏకంగా గుడి పడిపోయే ప్రమాదం వచ్చిందంట. ఆ రోజు వారికి అర్థమైంది ఇది సెంటర్ స్తంభం మిగిలిన అన్ని స్తంభాలకు ఆధారం అయింది అని. బహుశా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆధారంగా ఉంది. ఇది ఒక మిస్టీరియస్ స్తంభంగా భావించి దానికి అక్కడితో వదిలేశారు. అంటే 1902వ సంవత్సరానికి ముందు ఈ విధంగా వస్త్రం ఒకవైపు నుండి మరోవైపు తీసేవారు. అయితే ఒకవైపు వస్త్రం తగులుకోవటం గమనించవచ్చు. ఈ బ్రిటిషర్స్ ఏమి అర్థం చేసుకున్నారు అంటే ఒకవేళ ఈ స్తంభం పూర్తిగా భూమికి ఆనుకున్నట్లయితే ఈ మండపం మొత్తం కూలిపోతుంది అని అర్థం చేసుకున్నారు. ఈ డాన్సింగ్ హాల్ మొత్తం సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఆధారంగా చేసుకొని శిల్పులు శాస్త్రవేత్తలు దీన్ని ఒక స్తంభంగా పెట్టి ఉంచారు అట. అంటే స్తంభం కదిలితే ఈ మొత్తం మండపం పడిపోతుంది. అదే ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ కృష్ణుణ్ణి వటపత్ర సాయి 3D పిక్చర్ని ఆ రోజుల్లోనే ఈ పెయింటింగ్స్ వేసి ఉంచారు. ఈ వటపత్ర సాయి కృష్ణుణ్ణి కళ్ళని చూస్తే మనము ఏ మూల నుంచి చూసినా కూడా మనల్ని చూసినట్లే కనిపిస్తాయి. ఈ పెయింటింగ్ స్తంభం చూస్తే మొత్తం గాల్లోనే ఉండి ఒకవైపు వాలినట్లు కనిపిస్తోంది. ఇందాక చెప్పుకున్న విధంగా 5 ఎకరాలు ఉన్నటువంటి కొండ బండరాయి ఈ ఆలయం మొత్తం ఫౌండేషన్ లేకుండా నిర్మించారు. పునాది లేకుండా నిర్మించడం జరిగింది. ఈ కొండపైన మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటి నుండి కట్ చేసే ఈ గుడికి సంబంధించిన స్తంభాలను అన్నింటినీ తయారు చేసి కట్టడం జరిగింది. మిగిలిన వాటిని ఈ బండల్ని అలాగే వదిలిపెట్టే ఉంచారు. ఆ రోజుల్లో కటింగ్ టూల్స్ అనేటటువంటివి ఏవి లేకుండానే చేసినటువంటి ఈ మార్బల్స్ అద్భుతం. సుత్తులతోనే సమ్మెటలతోనే ఇలాంటి పెద్ద పెద్ద బండలు కట్ చేయటం సాధ్యం కాదు అనుకుంటాం. కానీ మామూలుగా అయితే 500 మంది శిల్పులు 30 సంవత్సరాలు పట్టే పనిని కేవలం
16 సంవత్సరాలలోనే పని పూర్తి చేశారు అని చెప్తారు. ఇంకొక విషయం, మొత్తం ఈ బండరాళ్ళు, ఈ గోడలకు ఉపయోగించిన బండరాళ్ళు అన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పడిపోకుండా ఉండటానికి ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అనే ఆ రోజుల్లోనే అమలు చేశారు. ఈ 4 రాళ్లను కలిపి ఒక లాక్ షేప్డ్ లాక్ను మీరు గమనించవచ్చు. ఆ లాక్ వల్ల ఏమవుతుంది అంటే ఇంత పెద్ద రాళ్ళు జరగకుండా, కదలకుండా ఎన్ని వందల వేల సంవత్సరాలు అయినా కూడా అలాగే ఉండిపోతాయి. ఇది 2వ విడత లేక 2వ భాగం అని చెప్పవచ్చు. ఈ గుడి నిర్మాణంలో ఇది నాగలింగం అంటారు. దీనికి ఒక మంచి స్టోరీ కూడా ఉంది. ఒకనాడు అక్కడ శిల్పులు అందరూ భోజనానికి వచ్చారు. ఇక్కడ ఈ గదులలోనే శిల్పుల యొక్క తల్లి వంట చేస్తూ ఉంది. అప్పుడు శిల్పులు అందరూ కూడా భోజనానికి రాగా కొంత సమయం పడుతుందని ఆమె చెబుతుంది. కొంత సమయం పడుతుంది అంటే దగ్గరగా 1 గంట పట్టవచ్చు అని చెబుతుంది. ఆ సమయంలోనే ఎంతో తొందరగా ఈ నాగలింగాన్ని, 7 పడగల నాగలింగాన్ని అమ్మ వంట చేసుకుని వచ్చే సమయంలోనే శిల్పులు ఈ నాగలింగాన్ని, పడగలను చెక్కి రెడీ చేసేశారు. అటువంటి సమయంలోనే అమ్మ వచ్చి చూసింది. ఇంతలోగా ఇంత తొందరగా ఇంత అద్భుతమైన శిల్పాన్ని ఎలా చెక్కారు అని ముక్కున వేలు వేసుకుంది ఆ శిల్పుల యొక్క తల్లి. ఆ సమయంలోనే 3 చోట్ల కొంచెం ఘాట్లు పగిలినట్లు వచ్చింది. అమ్మ చూపుల దృష్టి తగిలి ఆ శిల్పం కూడా 3 చోట్ల పగిలింది అని చెబుతారు. ఇప్పుడు పెయింటింగ్తోనో లేదా సిమెంట్తోనో కప్పివేశారు ఆ పగిలిన భాగాల్ని. ఆ రోజు శిల్పులు ఈ నాగపడగలు చెక్కినప్పుడు ఈ లింగం ఉండేది కాదు అంట. ఇక్కడ పగిలిపోయిన శిల్పం కాబట్టి పూజలు చేయకూడదు అని చెప్పారట. అందుకు ఆ దోష నివారణ కోసం, దోషం పోవటానికి కాశీ నుంచి ఈ లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారట. నాగలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ పూజలు ప్రారంభం అయినాయి. దీనికి ఎదురుగా నందిని కూడా చెక్కి పెట్టి ఉంచారు. ఇది ఒక వింత సంఘటన. కేవలం గంటలోనే అద్భుతమైన శిల్పాన్ని చెక్కడం మరియు దీనికి ఎదురుగానే అద్భుతమైన నంది విగ్రహం, శ్వేత రంగు ఏక శిలతో చెక్కిన నంది విగ్రహం, ఎంతో అద్భుతమైన చెక్కడం, ఎంతో అద్భుతమైన శిల్పం. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే శ్రీకాళహస్తి మహత్యాన్ని చూపిస్తూ ఒక లింగానికి సాలెపురుగు పూజ చేస్తూ ఉండగా, 2వ లింగానికి భక్త కన్నప్ప పూజ చేస్తూ ఉండగా, 3వ లింగానికి ఏనుగు పూజ చేయటం, 4వ లింగానికి పాము పూజ చేయటం, ఈ 4 కలిసి పాము, ఏనుగు, సాలెపురుగు 3 కలిసి లింగాన్ని పూజించటం. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 పేరు మీద శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అని ఈ కథ మనకు చెబుతుంది. దీనిని శిల్పాల రూపంలో ఎంత చక్కగా అర్థమయ్యేలాగా చెక్కి ఉంచారో ఎండకు కానీ గాలికి గాను పాడు కానీ ఒక కథ ఇది. ఈ అద్భుతమైన పురాణాన్ని ఈ రాళ్లలో టిపిక్ చేసి మన కోసం ఉంచారు ఆ శిల్పులు, అద్భుతమైన శిల్పులు. ఈ పనులు అన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో విరూపన్న నిధులను వృధా చేస్తున్నాడు అని పెనుగొండలో ఉన్న అచ్యుత దేవరాయలు, ఎవరైతే ఈ ఆలయ నిర్మాణానికి డబ్బులు ఆయన ఇస్తూ ఉన్నాడో, ఆయన మరణించాడు. ఇక్కడ కళ్యాణ మంటపం కట్టడం మధ్యలో ఆగిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆగిపోయింది మధ్యలోనే అనే దానికి సమాధానంగా సంబంధించిన ఒక కథ ఉంది. పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు అచ్యుత దేవరాయలు మరణించడంతో ఆయన అల్లుడు అయినటువంటి రామరాయలు అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ గుడి నిర్మాణము కానీ లేదా ఖర్చుల గూర్చి కానీ రామరాయలకు ఏమాత్రము తెలియదు. ఈ విరూపన్న అంటే పడని వారు కొందరు విరూపన్న రాజభాండాగారము నుంచి డబ్బులు తెచ్చి అన్నీ ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు వృథాగా అని చాడీలు చెప్పగా, రామరాయలు విరూపన్నకి కళ్ళు తీసేయమని శిక్ష విధిస్తాడు. ఆ విరూపన్న ఇది తెలుసుకొని
సైనికులు ఇక్కడి నుండి తీసుకెళ్లే లోపే విరూపన్న అతని కళ్ళని అతనే పెరికి గోడ మీద వేశాడు. అన్ని సంవత్సరాలుగా కళ్ళు పెరికి గోడకు వేసిన రక్తపు మరకలు ఇంకా అలాగే ఉండటం గమనిస్తే అది విరూపన్న యొక్క భక్తికి నిదర్శనంగా నిలిచింది. డాక్టర్లు కూడా పరీక్ష చేసి చెప్పినది అది నిజమైన రక్తపు మరకల గుర్తులే అని. 1902 సంవత్సరంలో బ్రిటిషు అధికారులు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఇవి నిజమైన రక్తపు మరకలా కాదా అని టెస్ట్ చేసి చూశారు. వారు కూడా గ్రహించింది ఇది నిజమైన రక్తపు మరకలే అని. ఈ లేపాక్షి మందిరంలో మొత్తము 876 రాతి బండలు అంటే ఈ రాతి స్తంభాలు ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద బండల్ని ఎలా తయారు చేశారు అంటే పెద్ద బండకు ఒక పెద్ద రంధ్రాన్ని చేసి దానిలో ఒక చెక్క పెట్టి అలా వరుసగా చెక్క ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నీళ్లు పోసేవారు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఇంకొక పిల్లర్ ఒక్కొక్క స్తంభానికి 4 చొప్పున 286 డిజైన్లు చెక్కి ఉంచారు. ఆనాటి అద్భుతమైన శిల్పులు. ఆ రోజులోనే కంప్యూటర్ గ్రాఫిక్స్ లాగా ఆవు నిలబడినట్లు, ఆవు మేస్తూ ఉన్నట్లు, ఆవు పాలు ఇస్తూ ఉన్నట్లు, దూడవైపు చూస్తూ ఉన్నట్లు ఒకే శిల్పంలో అందంగా చెక్కబడి ఉంది. ఇక్కడ గమనించండి. ఈ అద్భుతమైన ఆవు చిత్రంలో ఈ 3 తలలు ఒకే శిల్పానికి చెక్కి శిల్పులు ఆ రోజుల్లోనే ఇలా 3D చిత్రాన్ని చేసి ఉంచారు. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకు వెళ్తూ ఉన్న సమయంలో జటాయువు పక్షి రావణాసురుని ఎదిరించి వీరోచితంగా పోరాడిన సంఘటన. యుద్ధంలో రావణాసురుడు జటాయువు పక్షి 2 రెక్కలు విరగ్గొట్టగా ఈ స్థలంలోనే రక్తంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా శ్రీరాముడు లే పక్షి నీకు ఏమైంది, ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు అని అడగడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చింది. అలాగే ఈ గుడికి సీతాదేవి తన కోసం పోరాడిన జటాయువుకు పక్షికి జటాయువు యొక్క రెక్కలకు గాయాలు అవ్వటం, కొన్ని చోట్ల విరిగిపోవడం చూసిన శ్రీరామచంద్రుడు అయితే ఇక్కడ సీతాదేవి పాదం మోపిన చోట ఈ పాదం చాలా పెద్దగా ఉంది, మన పాదాలకు 3 రెట్లు పెద్దగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. దీన్ని బట్టి త్రేతాయుగంలో మనుషులు ఎంత పెద్దగా ఉండేవారో అర్థం అవుతుంది. ఈ రోజులాగే ఆ రోజుల్లో హోటళ్ళు లేకపోవటం వల్ల వచ్చే భక్తులకు ధర్మసత్రాలు కట్టించి ఉంచారు. కులాలు కూడా మనకంటే పెద్ద ఆకారంలో ఉండేవాళ్ళని. సీతాదేవి ఇక్కడ జరిగిన విషయం అంతా శ్రీరామునికి చెప్పడానికి శ్రీరాముడు వెతుకుతూ వచ్చిన సమయం వరకు జటాయు పక్షి ఈ నీరు తాగి బ్రతికి ఉండాలి అని ఒక అడుగు కింద పెట్టి జటాయువును ఆశీర్వదించింది. ఆ నీరు తాగి జటాయువు ప్రాణాలతో ఉండి శ్రీరామునికి ఇక్కడ జరిగిన విషయము అంతా చెబుతాడు. ఇక్కడ ఈ ప్లేట్ల లాంటి ఆకారాన్ని బండపైన చెక్కిన ఈ విధానం మనం గమనించవచ్చు. ఈ ప్లేట్లు ఎంత పెద్దగా ఉన్నాయి అని. ఇంత పెద్ద ప్లేట్లలో వాళ్ళు కూడా మనుషులు మనకంటే చాలా పెద్దగా ఉండేవాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్ద ప్లేటో ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ఇక శ్వేత రంగు ఏకశిల నంది విగ్రహం. ఆసక్తికర విషయం ఏమిటి అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నంది విగ్రహం ఇది. పొడవులో మాత్రం ఇదే మొదటి నంది విగ్రహం. పరిమాణం వివరాలు: 1 ఎత్తు 4.5 మీటర్లు 15 అడుగులు. 2 పొడవు సుమారు 8.2 మీటర్లు 27 అడుగులు. 3 వెడల్పు విడ్త్ 4.5 మీటర్లు. 4 రకం ఒకే రాతి బండతో చేసిన మోనోలిథిక్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద నంది విగ్రహాలలో 3వది. ఇతర ప్రసిద్ధ నంది విగ్రహాలతో పోలిస్తే 1 చాముండి కొండ నంది మైసూరు. ఎత్తు 4.9 మీటర్లు, పొడవు 7.6 మీటర్లు. ఎత్తులో కాస్త పెద్దది. 2 బెంగళూరు బసవన్న గుడి నంది. ఎత్తు 4.6 మీటర్లు, పొడవు 6.1 మీటరు. లేపాక్షి
పొడవులో అన్నింటికంటే పెద్దది, మొత్తంగా అత్యంత భారీగా కనిపించే వాటిలో ఒకటి. ప్రత్యేకత ఒకే పెద్ద గ్రానైట్ శ్వేతరంగు రాయితో చెక్కబడింది. 16వ శతాబ్దంలో విరూపన్న నిర్మించారు. వీరభద్రస్వామి ఆలయం వైపు చూస్తూ ఉంటుంది ఈ శ్వేతరంగు నంది. అద్భుతమైన శిల్పకళ. నాగాభరణం, గంటల ఆభరణాలు ధరించి ఉంటుంది. లేగదూడ, లేత వయసులో ఉన్న లేగదూడ ఆకారంలో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ శ్వేతరంగు లేపాక్షి నందీశ్వరుడు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు కూడా చెప్పారు లేపాక్షి నంది లేచి వస్తుంది అని. ఇక్కడ మనం జటాయువు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. జటాయువు దగ్గరికి ఇనుప మెట్ల మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇది పైన అంటే ఒక 5 నిమిషాలైనా ఇనుప మెట్ల మీద ఎక్కి వెళ్ళాలి. అయితే డైరెక్ట్గా జటాయువు దగ్గరికి వెళ్ళవు ఈ స్టెప్స్. జటాయువు ఉన్న ఈ పెద్ద బండ లాంటి బండ, దీని పక్కన మరొకటి ఉంది. ఆ బండ మీదకి ఈ ఇనుప మెట్ల ద్వారా వెళ్ళి జటాయువును చూడవచ్చు. నందీశ్వరుడు ఉన్న స్థలం నుంచి జటాయువును చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. జటాయువు దగ్గర పైన నుంచి మనము చూస్తే లేపాక్షి చుట్టుపక్కల అంతా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. లేపాక్షి టూర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మేము చూడనివి, చెప్పనివి ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.